షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ అంకితా నాయుడు. తనతో తన జర్నీ గురించి, ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ 9 ఏదైతే కామనర్స్ కోసం అగ్ని పరీక్ష పెట్టారో ఆ టాపిక్ గురించి, అండ్ తన లైఫ్లో కొన్ని బ్యాడ్ థింగ్స్ కానీ లేకపోతే ఇవన్నీ జరిగాయి. వాటి గురించి నేను ఎప్పటి నుంచో తనతో ఒకసారి మాట్లాడిద్దామని అనుకున్నా. కానీ నాకు ఈరోజు తనతో మాట్లాడే ఛాన్స్ ఈరోజు నాకు ఇచ్చారు. తనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ హాయ్ అంకిత నాయుడు. చాలా బాగున్నాను, మీరు బాగున్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ చాలా రోజులు నుంచి అడుగుతున్నారు, బట్ ఇప్పుడు కుదిరింది. ఆల్ ఓకేనా? యా ఫైన్, అంతా ఇప్పుడు ఓకేనా? యా, అంకిత నాయుడు. యా, నీ పేరు ఇదేనా? అంటే ఆఫ్టర్ నేను కన్వర్ట్ అయిన తర్వాత అంకిత నాయుడు అని అయితే నేను పెట్టుకున్నాను. బిఫోర్ అయితే నాయుడు. అచ్చా అచ్చా, అక్కడ నాయుడు తీసుకుని వచ్చి ఇక్కడ అంకిత నాయుడు తీసుకుని. ఇక చాలా మంది క్యాస్ట్ ఏమో నాయుడు అంటే అనగానే మేము క్యాస్ట్ అదే, నా పేర్లో కూడా ఉంది నాయుడు అని. అదే అచ్చండి, మీరే నాయుడు. ఓకే ఓకే. ఎప్పుడు నీకు ఇలా అనిపించింది, ఇలా ఎందుకు మారాలని అనిపించింది? నీ జర్నీ ఏంటి అసలు? అంటే యాక్చువల్లీ ఎందుకు ఇలా మారాను అంటే, నాకు 9 years ఉన్నప్పుడు నాకు అనిపించింది. అంటే లోపల నా సోల్ ఒకటి చెప్తుంది, నా బాడీ ఒకటని నాకు అనిపించింది. నాకు 9 years అప్పుడు. అది కూడా నేను అబ్జర్వ్ చేయలేదు, నా ఫ్యామిలీ కూడా అబ్జర్వ్ చేయలే. నా చుట్టూ ఉండే సొసైటీ నన్ను అబ్జర్వ్ చేసేలాగా చెప్పింది. అది ఎలా అంటే, నేను బయటకు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, నీ హావభావాలు ఏంటి ఇలా ఉన్నాయి, నీ హ్యాండ్స్ ఎందుకు ఇట్లా మూవ్ చేస్తున్నావు, నీ నడకెందుకు అలా ఉంది, నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు అని నన్ను అనేవారు అనమాట. సో నేను ఎప్పుడు పట్టించుకోలేదు అది. సమ్ టైమ్స్ ఎప్పుడైనా నేను ఫ్రెండ్స్తో, బాయ్స్తో ఎక్కువ ఉండేదాన్ని కాదు, గర్ల్స్తో ఎక్కువ ఆడుకునేదాన్ని. అప్పుడు బాయ్స్ అందరూ వెళ్తూ 0.5 చెక్క ఇట్లా డిఫరెంట్గా పిలిచినప్పుడు నేను చాలా హర్ట్ అయ్యేదాన్ని. ఒకసారి నేను వెళ్ళి నా అద్దం ముందు నేను ప్రశ్నించుకున్నాను. ఏమనంటే, ఏంటి నన్ను అందరూ ఇలా అంటున్నారు, ఫ్యామిలీ ఏమో బాగానే ఉన్నావు అంటున్నారు, బట్ నా మనసు ఏమో చెప్తుంది ఏంటంటే నువ్వు ఒక అమ్మాయివి అనే ఫీల్ నాకు అప్పుడే అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు, ఎందుకు వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారని నాలో నేను చాలా బాధపడేదాన్ని. సో సమ్ టైమ్స్ ఫ్రెండ్స్తో కూడా ఆడుకోకుండా ఒకే రూమ్లో ఉండి బాధపడేదాన్ని. ఒక సిచ్యువేషన్ ఎప్పుడు నాకు 13-14 వచ్చినప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్, ఎక్కువ అంటే బాధ ఎక్కువైపోయింది. నాలో నేనే బాధపడ్డము, ఒక అమ్మాయిలా ఉండాలనుకోవడం, చీర కట్టుకోవాలనుకోవడం, బొట్టు పెట్టుకోవాలనుకోవడం. సో అది నాకు అలవాటయింది. అమ్మ వాళ్ళు లేనప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు చీర కట్టుకుంటూ బొట్టు పెట్టుకుని నాకు నేను ఒక 5 minutes or 10 minutes నాకు నేనే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని. ఇక వస్తున్నారనిపించి తెలుస్తుంది, అమ్మ వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళి వస్తున్నారో, ఓ టైం అయింది కదా అని తీసేసి మళ్ళీ అబ్బాయి బట్టలు వేసుకునేదాన్ని. ఇట్లా నాకు అనిపించి ఒక టీనేజ్ వచ్చింది. ఇంటర్ చదువుతున్నప్పుడు ర్యాగింగ్ ఎక్కువైపోయింది బాగా. అక్కడ కూడా సేమ్ డైలాగులు, సేమ్ ఒక ఆడింగ్ కూడా, చెక్క 0.5 నీ నడకేంటి ఇలా ఉంది, నువ్వేంటి ఇలా ఉన్నావు, అమ్మాయిలతో ఎక్కువ ఆడుకుంటున్నావు అంటే నువ్వు అదేరా, అట్లా ఇట్లా నన్ను చాలా అంటే చాలా. ఇక ఏడవడానికి కూడా నాకు కన్నీళ్ళు సరిపోయి కాదు. ఇక ఇదే నాకు లైఫ్లో ఒక టర్న్ వచ్చింది. ఏంటంటే, నేను డాన్స్ బాగా చేసేదాన్ని. ఎప్పుడు పెట్టినా అమ్మాయి సాంగ్సే, ఐటమ్ సాంగ్స్. అట్లా నాకు పేరు బాగా పెట్టారు. అప్పుడు చిట్టి ఆయరే సాంగ్ అని వస్తే, సో నన్ను అప్పుడు చిట్టి అని పిలిచేవారు. చిట్టి కాస్త చిట్టి నాయుడు అయిపోయింది. అప్పుడు చిట్టి నాయుడు అని పిలవడంతో చాలా మందికి చిట్టి నాయుడు అని తెలుసు. ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా వెళ్ళేదాన్ని, డాన్స్ చేసేదాన్ని, మనీ సేవ్ చేసుకునేదాన్ని, అమ్మాయి సాంగ్స్ చేసేదాన్ని. నాలో ఉన్న ఆ ఫీలింగ్స్ ని అమ్మాయిగా అక్కడ సొసైటీలో రెడీ అయినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయిపోయేదాన్ని. అమ్మాయి ఇలా నా డ్రీమ్ నెరవేరుతుంది, నేను అమ్మాయిలా ఉండగలుగుతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఎప్పుడైతే ఆ మేకప్ నుంచి బయటకు వచ్చి నేను అబ్బాయిలా ఉండేదానో, మళ్ళీ అదే రొటీన్, ఫ్రెండ్స్తో కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మీ అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నాడు. నేను ఎక్కువ మా మమ్మీ హెల్ప్ చేసేదాన్ని, గిన్నెలు తోమేదాన్ని, ఇల్లు తుడిచేదాన్ని, అట్లా చేసేదాన్ని. మా అమ్మగారు వద్దనేవారు, చుట్టుపక్కల వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు. కానీ మా అమ్మగారికి ఎప్పుడు, ప్రతి తల్లికి తన కొడుకు రాజే ఎలా ఉన్నా కూడా. సో నన్ను కూడా అట్లానే అనుకున్నారు. ఒక 18-19 ఇక వచ్చేసి మారిపోవాలని నేను ఫిక్స్ అయిపోయాను.
ఎందుకంటే చుట్టుపక్కలోళ్ళు అన్న మాటలు అది యాక్చువల్లీ అదే ఇప్పుడు మీకు చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి మాటలు అనడం వల్ల మీ మైండ్ మారిందా? అలా అని కాదు. అంటే నేనెప్పుడు అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే ఇలా ఇప్పుడు ఆ ఏజ్‌కి నేనిలా అవును. మారిపోవాలి, అవును. ఎక్కడికెళ్ళి మారాలో మనకేం తెలీదు. ఆ! నేనేమనుకునేదాన్నంటే ఇట్లా నేను అమ్మాయిగా ఇలా ఇంట్లో రెడీ అవ్వడము, హ్మ్. నాకు నేను ఇలా ఉండడమే అదే నా ప్రపంచం అనుకున్నాను గానీ, వేరే ప్రపంచం ఉంటది. హ్మ్. ఇట్లా అప్పటికి నాకు భయం అనమాట. ట్రాన్స్‌ని ఎక్కడైనా చూసినా హ్మ్. నేను భయపడేదాన్ని. మాట్లాడేదాన్ని గాదు. అవును. చాలా భయపడేదాన్ని. ఇప్పటికి ఉండేది. ఎందుకు భయం? అసలు నార్మల్‌గా అర్థం కాదే. అంటే సొసైటీలో కొంతమంది చేసే అందరూ గాదు. హ్మ్. మోరోవర్ కొంచెం మారింది సొసైటీ ఇప్పుడైతే. హ్మ్. అప్పట్లో ఆ! మేమున్నప్పుడేంటంటే కొంచెం హార్ష్‌గా బిహేవ్ జేయడం, హ్మ్. కొంచెం కొట్టడం. కొట్టడము, తిట్టడము. అది గూడా ఎందుకు ఇదే సొసైటీ వాళ్ళని వేలెత్తి చూపియడం వల్ల ఫ్యామిలీకి దూరమయ్యి మాకు ఎటు కాని లైఫ్ అయిపోయిందని జెప్పి సో, అదే గర్జ్ పెట్టేసుకున్నారు. చాలామంది అప్పట్లో హ్మ్. మగవాళ్ళన్నా చిన్న కామెంట్ చేసినా కొట్టేసేవాళ్ళు. అవును. అప్పట్లో. అవును. ఇప్పుడు మారడం అయితే కొంచెం జరిగింది. హ్మ్. 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 నేనున్నప్పుడు కొంచెం భయపడ్డాను. హ్మ్. హ్మ్. భయపడరు. హ్మ్. భయపడి ఎవరికీ చెప్పేదాన్ని గాదు. హ్మ్. ఇంట్లో రెడీ అయ్యేదాన్ని. కానీ మా అమ్మాళ్ళకి తెలీదు గానీ చుట్టుపక్కలోళ్ళందరికీ తెలుసు నేను హ్మ్. హ్మ్. ఇలా మీ అని. అమ్మోళ్ళ రియాక్షన్ ఏంటి మరి స్టార్టింగ్ ఇలా అయిపోతాను, ఇలా మారుతాను అనంటే? ఆ! చెప్పారా? ఆ! చేసారా? నేనైతే ఫస్ట్ ఏం చెప్పలేదండి. సో, నేను ఇంటర్ అయిపోయింది. డిగ్రీ వరకు బానే ఉన్నా. అంటే హ్మ్. అక్క వాళ్ళున్నారు. హ్మ్. ఇద్దరు అక్కలు. హ్మ్. సో, మాది కొంచెం గ్రామం లాంటిది. ఏమన్నా చెప్తే ఏమైతది? మా అక్క వాళ్ళకి మ్యారేజ్ కాదేమో అని హ్మ్. నాలో నేను కొంచెం బాధపడుతూ ఇట్లా ఆనందంగా షోస్‌కి గాని దేనికైనా ఎళ్లి నా హ్యాపీనెస్ పంచుకునేదాన్ని. హ్మ్. వాళ్ళేమనుకున్నారంటే ఓకే. అక్కడ అలా చేశాను గదా! ఇలాగ అని తెలీదు. ఇలా నడిపించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో వాళ్ళు బాధపడ్డారు. హ్మ్. హ్మ్. ఎందుకు అబ్బాయిలా చేయొచ్చు కదా! అని. హ్మ్. హ్మ్. ఒకానొక సిట్యుయేషన్ మా పెద్దక్కకి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఓపెన్ అయ్యాను. ఓకే. చెప్పడం జరిగింది. నేనిలాగా నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి. నేను మారాలనుకున్నప్పుడు సో, మా మమ్మీ చాలా బాధపడ్డారు. హ్మ్. ఎందుకు ఇలాగా అని. ఏదో నేను పాపం చేసుకున్నాననుకుంటా. అందుకే ఇలా పుట్టావు అనంగానే నాకు చాలా బాధ అనిపించింది. హ్మ్. అంటే ఇలా పుట్టడం బాధ ఎందుకు ఇట్లా గూడా ఒక హ్యాపీనెస్ నాకు నేను నచ్చినట్టు హ్మ్. హ్మ్. బ్రతకడం అని నేను అనుకున్నాను. హ్మ్. హ్మ్.